Hi guys, this is Raghu and welcome back to my channel. కెరియర్ స్టార్టింగ్ నుండి కూడా ఒక్క సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న యువ సామ్రాట్ అక్కినేని అఖిల్ ఎట్టకేలకు లెనిన్తో ప్రాపర్ సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ ను దక్కించుకున్నాడు. రిలీజ్ అయి 20 రోజులు పూర్తి కావస్తున్నా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వరద మాత్రం ఆగడం లేదు. వీకెండ్స్ మాత్రమే కాదు, వీక్ డేస్ లోనూ సినిమా డీసెంట్ కలెక్షన్స్ ను రాబడుతూ వీర విహారం చేస్తోంది. ఇలా అక్కినేని అభిమానులకు దర్శకుడు మురళీ అబ్బురి లెనిన్ రూపంలో ఓ మెమరబుల్ హిట్ ను అందించాడని చెప్పొచ్చు. అయితే రిలీజ్ అయిన తొలి రోజు ఈ సినిమాకు ఆహా ఓహో అనే రేంజ్ లో రివ్యూస్ అయితే రాలేదు, కానీ జస్ట్ డీసెంట్ హిట్ అనే టాక్ మాత్రం వచ్చింది. అదిగాక రిలీజ్ కి ముందు వరకు ఈ సినిమాపై భారీ అంచనాలున్న నేపథ్యంలో వరల్డ్ వైడ్ ప్రీమియర్స్ అండ్ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 6 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను రాబట్టగా తొలి రోజు ఏకంగా 10 కోట్ల రేంజ్ లో భారీ వసూలను రాబట్టింది. ఇలా టోటల్ గా మొదటి రోజు దాదాపుగా 16 కోట్ల రేంజ్ గ్రాస్ మార్క్ కలెక్షన్స్ తో అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను దక్కించుకోవడం విశేషమనే చెప్పాలి. ఇలా క్లాసు మాసు అనే తేడా లేకుండా ఆడియన్స్ నుండి విశేషమైన ఆదరణ లభించడంతో దిగ్విజయంగా 3 రోజుల్లోనే ఆల్మోస్ట్ 67 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను దక్కించుకోవడమే కాకుండా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కూడా ఫినిష్ చేసి డిస్ట్రిబ్యూటర్స్ ని మేకర్స్ ను లాభాల బాట పట్టించింది. ఇలా కంటిన్యూస్ గా బాక్సాఫీస్ వద్ద 10 రోజులు కూడా పూర్తయ్యేసరికి ఏకంగా 88 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను సాధించి అఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది వరుసగా 10 రోజుల పాటు ₹1 కోటి పైగా షేర్ మార్క్ కలెక్షన్స్ ను సాధించిన సినిమాల జాబితాలో ముందుగా మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు మూవీ వరుసగా 17 రోజుల పాటు ₹1 కోటి పైగా షేర్ మార్క్ కలెక్షన్స్ ను సాధించి టాప్ లో నిలవగా, ఆ తర్వాత పెద్ది మూవీతో రామ్ చరణ్ కూడా వరుసగా 14 రోజులు ₹1 కోటి పైగా షేర్ మార్క్ కలెక్షన్స్ ను రాబట్టి టాప్ 2 లో నిలిచాడు. ఇక దీని తర్వాత ఇప్పటి వరకు వరుసగా 10 రోజుల పాటు ₹1 కోటి పైగా షేర్ మార్క్ కలెక్షన్స్ ని సాధించి టాప్ 3 స్థానంలో కొనసాగుతున్న ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ రికార్డును సైతం బ్రేక్ చేసి లెనిన్ మూవీతో అఖిల్ వరుసగా 11 రోజుల పాటు ₹1 కోటి పైగా షేర్ మార్క్ కలెక్షన్స్ ను సాధించి టాప్ 3 స్థానాన్ని కైవశం చేసుకోవడం విశేషమనే చెప్పాలి. ఇలా బాక్సాఫీస్ వద్ద వరుస రికార్డ్స్ ను సెట్ చేస్తూ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద దాదాపుగా 40 కోట్ల రేంజ్ లో షేర్, 90 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ వసూళ్లతో మాస్ ఊచకోత కోసింది. కాగా ఈ సినిమాకు ఓవరాల్ గా 22 కోట్ల రేంజ్ లో భారీ బిజినెస్ జరిగింది. ఈ లెక్కన చూసుకుంటే ఈ సినిమా ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కూడా కాదని ఇప్పటికే 18 కోట్ల రేంజ్ లో భారీ లాభాలను తెచ్చిపెట్టింది. స్టిల్ ఇంకా సక్సెస్ఫుల్ గా థియేట్రికల్ రన్ ని కొనసాగిస్తూనే ఉంది. ఇలా మొత్తానికి ఈ సినిమా కోసం అఖిల్ పడిన కష్టానికి, ఇన్నేళ్ల ఎదురు చూపులకు బాక్సాఫీస్ వద్ద గొప్ప ప్రతిఫలం దక్కిందనే చెప్పాలి. అయితే ఇంత సక్సెస్ అయినా కూడా అక్కినేని అభిమానుల్లో కొంత నిరాశ నిస్పృహలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే స్టార్టింగ్ లో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా చూపించిన జోరు చూసి 2 వారాల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరిపోవడం ఖాయమని లెక్కలేసుకున్నారు. బట్ 3వ వారంలోకి ఎంటర్ అయినా సరే 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేయలేకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఇంతటి ఘనమైన విజయం సాధించినప్పటికీ మేకర్స్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రమోషన్స్ లో కూడా వెనకబడిపోవడం లాంటివి కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపాయనే విశ్లేషణలు కూడా ట్రేడ్ వర్గాల్లో గట్టిగానే వినిపిస్తున్నాయి. సెకండ్ వీక్ నుండి భారీ క్రేజీ మూవీస్ బరిలో ఉన్నప్పటికీ మౌత్ టాక్ తోనే బీసీ సెంటర్లలో మంచి హోల్డ్ చూపించింది. అలాంటిది వీకెండ్స్ తర్వాత చాలా చోట్ల థియేటర్స్ ని ఖాళీ చేయడం లేదా వేరే సినిమాలకు కేటాయించడం జరిగింది. అదిగాక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లోకి రాగానే మేకర్స్ కూడా కొంత రిలాక్స్ అయిపోయారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అగ్రెసివ్ ప్రమోషన్స్, థియేటర్ విజిట్స్ కూడా కొనసాగించి ఉంటే రన్ ఇంకా పెరిగేదన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ లో కూడా సెకండ్ వీకెండ్ లో సరైన పబ్లిసిటీ లేకపోవడం వల్లే అక్కడి ఫుల్ పొటెన్షియల్ ను రాబట్టలేకపోయారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని మెయిన్ ఏరియాస్ లో ఈ రోజుకి లెనిన్ మూవీని చూడాలనుకుంటున్న ప్రేక్షకులకు థియేటర్స్ లో షోలు అందుబాటులో లేవు. మార్కెట్ లో పెద్ద సినిమాలేవి లేకపోయినా ఈ సిచ్యువేషన్ ని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయారు మేకర్స్. ఇలా ఒక మంచి సినిమా థియేటర్స్ లో అవైలబుల్ లేకపోవడం వల్ల ఓటీటీలోకి వచ్చాక చూద్దాంలే అని లైట్ తీసుకుంటున్నారు ఆడియన్స్ కూడా. సో మేకర్స్ కనుక లాస్ట్ మైల్ పుష్ ఇచ్చి థియేటర్ హోల్డ్ ను పక్కాగా ప్లాన్ చేసుంటే లెనిన్ సునాయాసంగా 100 కోట్ల క్లబ్ ను చేరడమే కాకుండా కనీసం మరో 10 కోట్లకు పైగా అదనపు కలెక్షన్లను కూడా రాబట్టేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సో ఏది ఏమైనా అఖిల్ కంబ్యాక్ కు ఈ సినిమా ఒక బలమైన పునాదిగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఎలాగో ఈ సినిమాకు ఇంకో 10 రోజుల వరకు థియేట్రికల్ రన్ మిగిలి ఉంది కాబట్టి ఆలోగా ఏదైనా మ్యాజిక్ జరిగి 100 కోట్ల క్లబ్ లో చేరుతుందేమో చూడాలి. సో దీనిపై మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్ లో తెలియజేయండి.
ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.